హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు అండి. ఈ సొరకాయ గారెలు మనం టీ టైంలో స్నాక్స్గా తీసుకోవచ్చండి. అండ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే కూడా ఇవి రెండు ఇచ్చేసి ఒక గ్లాస్ పాలు తాగిచ్చేసామంటే హాయిగా ఆడుకుంటారండి కాసేపు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అండ్ నూనె కూడా ఎక్కువగా పీల్చదండి. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సులభంగా చేయొచ్చు. అండ్ టేస్టీ హెల్తీ సొరకాయ గారెలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నానండి. ఇలా రెండు చివర్లు కట్ చేసేసేయండి. కట్ చేసి పీలర్తో ఇలా పుట్టంతా పోయేట్టు చక్కగా పీల్ చేసేసుకోవాలండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి లోపల గింజలు ఎక్కువగా ఉంటే కనుక ఆ గుజ్జంతా తీసేసేయండి. గింజలు లేకుండా లేతగా ఉంటే మాత్రం అలాగే మనం క్రష్ చేసేసుకోవచ్చండి. ఇలా ఒకటి కొబ్బరి కూరదాన్ని తీసేసుకొని ఇలా లావు ఉన్న వైపు నుంచి ఈ సొరకాయను చక్కగా తురిమేసుకోవాలండి. చూడండి, ఇలా పెద్ద పెద్దగా పడుతుంది. మనకి గారెలు ఒత్తుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ గారెల్లో వేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, అల్లము, బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, పసుపు, ఇంతేనండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు మనకి. ఇలా పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసేసి ఒక మిక్సీ బౌల్లో వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసేయండి. అలాగే కొన్ని అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసి దీన్నంతా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత సొరకాయ తురుమునంతా ఒక 2.5 కప్స్ వచ్చిందండి నాకు, పెద్ద కప్పుతోటి. ఇక్కడ మీకు చూపించాను కదా, ఆ కప్పుతోటి. అండ్ ఇందులోనే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసేయాలి. ఆ తర్వాత మనం తీసుకున్న బియ్యం పిండి అండి. ఈ బియ్యం పిండికి కొలతలు ఏం లేవండి. ఈ సొరకాయ గుజ్జులో నుంచి వచ్చే నీరు ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోవచ్చు. అంటే పచ్చిశనగపప్పు అండి, ఒక 2 గంటల పాటు నానబెట్టి పెట్టాను నేను. 2 టేబుల్ స్పూన్లంతా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు మంచి కలర్ కోసము. అండ్ 3 టీ స్పూన్లు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే మనం నవ్వులుతున్నప్పుడు పంట కిందికి వచ్చి చాలా కమ్మగా ఉంటాయండి. అండ్ హెల్త్కి కూడా మంచిదండి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ అండ్ జింక్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఈ కారము మనం చూసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం మరి ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినలేరు. అందుకని కరెక్ట్గా సరిపోయేటట్టు బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఈ సొరకాయ తురుముతో కలిపేసేయాలండి. ఈ సొరకాయ తురుములో నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతుంది, వేరే వాటర్ అయితే పట్టవు. ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకుంటే మాత్రం పొడి బియ్యం పిండి కొంచెం పక్కన తీసి పెట్టేసుకొని ఆ పిండిని కలిపేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకండి. ఈ ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది కూడా హెల్త్కి మంచిదండి. ఈ గారెల్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్తీ అండి. సో ఇవన్నీ వేసి కూడా మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఈ గారెలో మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు, మనం బస్ జర్నీ గిట్ట చేస్తున్నప్పుడు ఇలా ఇవి తీసుకొని వెళ్తే ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అండ్ పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టించినా కూడా చక్కగా తినేస్తారండి ఇంటర్వెల్లో. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా పిండి ముద్ద ఇలా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసి ఇలా బాగా కలిపేసిన తర్వాత ముద్దలా వస్తుందండి. ఆ తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఈ ముద్దని పక్కకు పెట్టేసి మనం స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని ఈ గారెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసానండి. ఇది వేడెక్కేలోపు ఈ గారెల్ని రెడీ చేసుకుందాం మనం. ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై అంతా ఆయిల్ అప్లై చేసి ఈ గారెలన్నీ ఒక్కొక్కటిగా ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టడం వల్ల ఏంటంటే గారె మొత్తము ఈవెన్గా ఫ్రై అవుతుందండి, క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ వేడెక్కిన ఆయిల్లో వేసేసుకుందాము. మీకు కావాలంటే తెల్లగా కాల్చుకోవచ్చు, లేకపోతే కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎర్రగా వేయించుకోండి. లేదు కొంచెం సాఫ్ట్గా రావాలంటే
తెల్లగానే వేయించుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పళ్ళు లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఇలా కొంచెం తెల్లగా ఫ్రై చేసి పెడితే మెత్తగా ఉంటుంది, ఈజీగా తినగలుగుతారు. నేనైతే అన్నీ ఇలా ఎర్రగానే వేయించుకున్నానండి. చాలా టేస్టీగా వచ్చాయి, క్రిస్పీగా టేస్టీగా భలే వచ్చాయండి అసలు. ఇలా వేగిపోయిన గారెలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని మళ్ళీ ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను నేను. చూడండి, ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు ఇవి కూడా తీసేసేయండి. ఇలా జాలి గరిటె కంటే ఇలా మనము అప్పడాలు తీసే చిమట ఉంటుంది కదండి, ఈ చెమటతో తీస్తే చక్కగా వచ్చేస్తాయి. ఆయిల్ కూడా దాని గారెకున్న ఆయిల్ కూడా మొత్తము ఈ ప్యాన్లో పడిపోతుంది మనకి. సో ఇవన్నీ పక్కకు తీసుకొని చూడండి, ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను. నాకు ఒక 25 నుంచి 30 వరకు వచ్చాయండి. పిల్లలైతే చకచకా తినేశారు, అసలు ఏం మిగలలేదు. వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ మనకు 2-3 రోజులు స్టోర్ కూడా ఉంటాయి. క్రిస్పీగా వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించుకుంటే 2-3 రోజులు స్టోర్ పెట్టుకున్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది మనకి. ఈ గారెలు మన ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసుకుంటాం కదండి, ఆ గ్రేవీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు తప్పకుండా ఇలా చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీతో ట్రై చేయండి, అసలు వదిలిపెట్టరండి, అంత బాగుంటాయి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి, నేను తీసి అన్నీ పక్కకు పెట్టేస్తున్నాను. సో మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి. ఇవి ముందుగా పెట్టేసి టీ పోసాను, తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఒక్క గారె కూడా మిగలలేదంటే నమ్మండి, ఒక్కటంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేశారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ప్రిపేర్ చేసిన సొరకాయ గారెలు చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. పిల్లలకు చేసి పెట్టిన పెద్దవాళ్ళు తిని కూడా చాలా బాగున్నాయి అంటారు. వాళ్ళందరూ తిని బాగున్నాయంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. సో ఫ్రెండ్స్, నచ్చాయండి మీకు ఈ గారెలు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.